ఇక డబ్బులు చిల్లర్లేదు సార్. ఉంచుకోవా టిప్పు. టిప్పు 500. మీరేమైనా టాటాకి తమ్ముడా బిర్లాకి బావమర్దా సార్? టాటాకి తమ్ముడిని కాదు, బిర్లాకి బావమర్దిని కాదు, బి బ్రోకర్ బ్రహ్మం. ఓహో, అమ్మాయిల బ్రోకర్ అంటే నువ్వేనా? అమ్మాయిల బ్రోకర్ ఎక్కర్లేదు లేవా, మామూలు బ్రోకర్ అనొచ్చు కదా. అట్లా డబ్బులు సార్ 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 థ్యాంక్స్ అండి. వస్తున్నారు బాసు. బాసు బాసు బాస్ 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 కరెక్ట్ గా చేసావు. అది ఆడపౌరం నీకు ఎలా తెలుసు బాసు? దాట్ ఈస్ కాశీరా. ఆడజాతికి నాకు అవినాభావ సంబంధం ఉంది. పదా. ఏంటి బాసు కొలంబస్ అమెరికాని ఎదుగుతున్నట్టు తెగెత్తికేస్తున్నావు? ఫ్రెష్ గులాబీల కోసం. ఇంటర్ చదువుతున్నా పేట పెట్టలు ఆడిపోతున్నారు. వాళ్ళు ఇంటర్ చదువుతున్నట్టు నీకెలా తెలుసు? జడలు చూసి. జడలు చూసి చెప్పేస్తావు నువ్వు? యా, ఓ అమ్మాయి ఒంటి జడ వేసుకుంటే 10th, 2 జడలు వేసుకుంటే ఇంటర్, వెంట్రికల మొహం మీద పడేలా వేసుకుంటే కాలేజు, వెంట్రికలు వెనక పడేలా వేసుకుంటే మ్యారీడ్, జడ ముడి చిన్నగా ఉంటే డాటర్ ఇన్ లా, ముడి పెద్దదైతే మదర్ ఇన్ లా. ఆడవాళ్ళ విషయంలో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావు బాసు? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు 16 ఏళ్లప్పుడే గడ్డివాం వెనకాల అయింది. గడ్డివాం వెనకాల జ్ఞానోదయం అయిందా? అంటే జ్ఞానోదయం చేసింది పనిపిల్ల కాదు, పక్కింటి అమ్మాయి. దీని సంగతి చూద్దాం. కదా. హలో, హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఈడు చెప్తే ఏం చేస్తారు? అదే మాట నేను చెప్తే? థ్యాంక్ యూ. మనం ఎట్లయినా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందామా? సినిమా చూస్తూ మాట్లాడదామా? సినిమా చూస్తూ మాట్లాడుకుందాం. యా యా, లెట్స్ గో. నేను నువ్వెందుకురా మధ్యలో? కబాబ్ మే హడ్డీ, అబ్బాబ్ మే కడ్డీయా. నమస్తేనా. నమస్తేరా. ఆదర్శ్ నగర్ లో నాకు అపార్ట్మెంట్ ఉంది. ఉంటే అందులో అద్దెకున్నవాడు ఖాళీ చేయనంటున్నాడు. ఆహా, వాడి చేత ఇల్లు ఖాళీ చేయించాలి. అంతేనా? ఇదిగో నా అడ్వాన్స్. ఉంచురా. ఏమైందన్నా? ఏమవుతాయంట్రా? ముందు అడ్వాన్స్ తీసుకొని తర్వాత డబ్బులు తీసుకోవడానికి మేము ఇన్స్టాల్మెంట్ మీద గిన్నె వ్యాపారం చేసుకునేవాళ్ళు అనుకున్నావా? మా బాస్ ఒకసారి డబ్బులు తీసుకున్నాడంటే పని పూర్తి అయిపోయినట్టే. మర్యాదగా డబ్బులు మొత్తం ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపో. అవును, జేబులో డబ్బులు ఉన్నాయి కదరా? ఇవి ఆటో కన్నా. ఇది చిల్లర బస్సులో వెళ్ళు. వెళ్ళవా? అయ్యా నమస్కారం. నమస్తే. నా పేరు సంతానం. సంతానమా? ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు. ఆడపిల్లలా? తీసుకొచ్చావా? ఊరుకోరా. వాడేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. వచ్చిన పని చెప్పయ్యా. నాకు కృష్ణానగర్ లో సొంత ఇల్లుంది. ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకడు 2 ఏళ్లుగా వైన్ షాప్ నడిపించుకుంటున్నాడు. సంసారులుండే చోట ఇదేందయ్యా బాబు అంటే తన్ని తగిలేశాడు. కోర్టు ద్వారా తేల్చుకుని సమస్య తీరుద్దాము అనుకుంటే కుదరలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సాయం చెయ్యాలి. ఇదేదో ఓసీ కేసులో ఉంది. మా పెద్దమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ముందు ఈ సమస్య తీరితే అంతే చాలు. మా కుటుంబ గౌరవాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఏయ్, నేను డబ్బు తీసుకోకుండా ఏ పని చేయను. ఇది నాకు రోజు ఖర్చు. కానీ నీకు ఓ ఆడపిల్ల జీవితం. నాకన్నా నీకే అవసరం. నేను డబ్బుతో వ్యాపారం చేస్తాను గానీ కన్నీళ్లతో ఎప్పుడు వ్యాపారం చేయను. వెళ్ళరా, నీ పని పూర్తయినట్టే. ఓహో, డబ్బులు తీసుకోడు, పంచాయతీ రోడ్ల మీద. ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు బాబోయ్. ఎప్పుడు ఖాళీ చేస్తున్నారా? చెయ్యకపోతే ఇదే జరుగుద్ది.
ఎవరా ఫోను? నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. విశ్వగారా కాశీకి రే విశ్వ, నేను కాశీని. కాశీ ఏంటి అక్కడ గొడవ చేస్తున్నావు? రే అసలే ముసలాడరా, పైగా 5 కూతుళ్ళు. నాకన్నీ తెలుసు. నువ్వు అర్జెంట్గా బయలుదేరా, మనం మాట్లాడుకున్నాం. ఓకే. బాబు, క్షమించండి. మీకు మీ కూతుళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా స్నేహితుడు అంతే ముఖ్యం. ఏంట్రా నువ్వు? కబ్జా చేయడానికి నీకు ఆ ముసలోడిలే దొరికిందా? ఈ మధ్య నువ్వు మరీ డబ్బుకి బానిసైపోతున్నావురా. ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి. నువ్వు దొరికిన అమ్మాయిని వదులుకోవు, నేను దొరికిన అవకాశాన్ని వదులుకోను. దట్స్ ఆల్. నిజమే, నేను దొరికిన దాన్ని వదలను గానీ దొరకని దానికోసం పాకులాడను. అది నీ ఒపీనియన్. నువ్వు ప్యాసింజర్ లో వెళ్తానంటే వెళ్ళు, నేను మాత్రం ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాను. అయినా అదంతా వదిలేరా. ఈ పూట బిజినెస్ లో వచ్చిన లాభం 50,000. ఇదిగో నీ షేర్ 25,000 తీసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకో. ఏంట్రా ఇది? నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చింది నీ డబ్బు కోసం కాదు, నీకోసం. నేను ఈ ఊరికి అనాథగా వచ్చినప్పుడు నువ్వే నన్ను ఆదరించావు. ఏ అడ్రస్ లేని నాకు నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు. అలాంటి నీ దగ్గర డబ్బు గురించి ఆలోచిస్తానని ఎలా అనుకున్నావురా? నాకు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా జీవితాంతం ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అదే మన ఫ్రెండ్షిప్. సారీరా, ఏంటి ఫీల్ అయ్యావా? నీ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. కమాన్. సార్, ఈ బిల్డింగ్ లోనే బ్రోతల కంపెనీ నడుపుతున్నారని మన డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. గో అండ్ సెర్చ్, వెతకండి. ఎక్కించండి, మొత్తాన్ని జీపులు ఎక్కించండి. ఈవిడే సార్ ఈ కంపెనీకి ఓనర్. మూసేయ్ ముందు, మూసేయ్. మేడం పేరు మంగతాయారు. 24 hours టెలిఫోన్ బూత్ లాగా ఎప్పుడు తయారుగా ఉంటుంది. లోకల్ కాల్స్, STD, IST ఎప్పుడు ఏది కావాలన్నా చేసుకోవచ్చు. ఛార్జీ కొంచెం ఎక్కువైనా వర్త్ఫుల్ సార్. ఇలా రారా, 5 నిమిషాలు లోపలికి వెళ్ళేసరికి నువ్వు దాని ఫ్యాన్ అయిపోయావా? తీసుకెళ్ళా, ఎక్కించు. ఏం సార్, మేమేం తప్పు చేసాం? పెళ్లి కాని కుర్రాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. పెళ్లాల పుట్టింటికి వెళ్లిన వాళ్ళకి వొకేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. ముసలాళ్లకు ఫ్లాష్ బ్యాక్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. మీ మగాళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నామే, మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం మీకు న్యాయమా సార్? అవును సార్, మేడం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మగవాళ్ళకి సేవలు చేసి చేసి అలసిపోయావు గానీ జైలుకి రెస్ట్ తీసుకో. ఫ్యాక్స్ పాపారాయుడు, నీ సంగతి మినిస్టర్ తో మాట్లాడదా. ఏంటి మాట్లాడేది నా పప్పు? చాలా మందిని చూశాను నీలాంటి చింగిడిల్ని. హలో సార్, మేము జెమిని టీవీ నుంచి వస్తున్నాం సార్. వెరీ గుడ్, జెమిని టీవీ. యా, మీ పేరు? ఫ్యాక్స్ పాపారాయుడు. ఫ్యాక్స్ మీ ఇంటి పేరా సార్? నో, ఇది ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఎక్కడ నేరం జరిగినా ఘోరం జరిగినా ఫ్యాక్స్ కంటే ముందే వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యాక్స్ పాపారాయుడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి కారణం? అదొక పెద్ద చరిత్ర. మా నాన్న కొండవీటి సింహం దేశ రక్షణ కోసం తన సొంత కొడుకుని అరెస్ట్ చేశాడు. మా అన్న రౌడీ ఇన్స్పెక్టర్ రౌడీల గుండెల్లో నిద్రపోయాడు. మా బావ అంకుశం రాజశేఖర్ దేశం కోసం ప్రాణాలే ఇచ్చాడు. అటువంటి వంశంలో పుట్టిన నేను ఈ రెడ్ లైట్ ఏరియా అంతు చూడందే వదిలిపెట్టను. థ్యాంక్ యూ. ఓకే సార్, థాంక్యూ. Okay. బాయ్. సిమ్ము డార్లింగ్, సిమ్రాన్, మై డియర్ సిమ్రాన్. ఏంటి అలక? కాదు, ఆనందం. ఈ రోజు సినిమాకు వెళదామని చాలా తొందరగా ఇంటికి వచ్చారుగా, అందుకు. డార్లింగ్, నాకు నీకంటే డ్యూటీ ఏ ఫస్ట్ పెళ్ళామని నీకు తెలుసు కదా. నా ఇంట్లో రెడ్ లైట్. అయ్యో, అనవసరంగా ఎందుకంటే లైట్ ని కాల్ చేశారు. సిమ్రాన్, నా ఇంట్లో ఒక్క ఎర్ర లైటే కాదు
ఏ ఎర్ర వస్తువు కనిపించినా షూట్ చేస్తాను, పొట్టైనా సరే. ఎర్ర చీర. ఇది మెరూన్ కలర్ డ్రెస్ ఏనండి. మీరు పోలీస్ డ్రెస్ లో ఉంటే అన్ని తొందర పనులే చేస్తారు. ముందు డ్రెస్ విప్పండి. ఓకే. అది కూడా తీయండి ప్లీజ్, తీయండి. భగవాన్, తీసింది మీసానేగా, ఏదో తలకాయ తీసినట్టు ఏంటి ఆ ఫీలింగ్? చెప్తాను సిమ్రాన్, చెప్తాను. నా మీసాల వెనుకున్న ఫీలింగ్స్ ని, దాని ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాను. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కతే అమ్మ. మా అమ్మకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ మగాడి నేను పుట్టి తెచ్చాను. దానికి ఆడపిల్లల మీద ఉన్న ఇష్టంతో నా ముక్కుకు ఒక ముక్కు పుడక, చెవులకు దిద్దులు, కాళ్ళకు పట్టీలు, లంగా వణి వేసి పాపాయమ్మ పాపాయమ్మ అని పిలిచేది. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అయినా దాని గురించి నేను పట్టించుకోలేదు. స్నానం చేయించేటప్పుడల్లా ఇంత పసుపు తీసుకొని మూతి మీద రుద్ది 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 స్నానం చేయించేది. ఒక్క వెంట్రుక కూడా నా మూతి మీద మలవలేదు. సిమ్రాన్, అద్దంలో నా పేడి మూతి చూసుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం కలిగేది. కానీ చేసేదేమో పోలీసు ఉద్యోగం. మీసం లేకపోతే దరిద్రంగా ఉంటుంది కదా అని ప్రిస్టేజ్ కాపాడుకోవడం కోసం మీసం అంటించుకొని తిరుగుతున్నాను సిమ్రాన్. ఈ విధంగా నా ప్రిస్టేజ్ నేను కాపాడుకుంటున్నాను సిమ్రాన్, కాపాడుకుంటున్నాను. మీ మీసాలు కదా బాగానే ఉంది, కానీ వెళ్ళి స్నానం చేసి రండి. తర్వాత మళ్ళీ తీరిగా ఎడుదురు గాని. ఓకే. స్నానానికి వేడి నీళ్లు పెట్టావా? మీ మొహానికి అది ఒకటే. రండే. ఓకే. వావ్, మంచి సెంటర్ లో ఖాళీగా ఉండి టెంప్ట్ చేస్తుంది. రై, ఎవరిదిరా ఈ స్థలం? ఇదే సార్, గవర్నమెంట్ వాళ్ళు గుడి కోసం ఇచ్చారని మీకు చెప్పింది. ఆ ఆఫీసర్కి చెప్పు, ఇక్కడ దేవుడి గుడి కడితే కానుకలు అడగడం తప్ప 5 పైసలు ఇవ్వడు. అదే నాకిచ్చారనుకోండి 50,000 ముడతాయని చెప్పు. మంచిది సార్. విశ్వ కన్ను పడితే కబ్జా చేయకుండా వదలడు. నచ్చిన దాన్ని, మెచ్చిన దాన్ని, అవసరమైన దాన్ని సొంతం చేసుకోకుండా అన్నయ్య లేరు, ఆఫీస్కి వెళ్ళారు. వదినేమో మార్కెట్కి వెళ్ళింది. మీరు? నేను ఒక సంగీత ప్రియుణ్ణి. మీ పాట వినగానే నా కాళ్ళు నాకు తెలియకుండానే ఇక్కడికి తీసుకొచ్చాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ వాయిస్ బాగుంది, మీ డాన్స్ చాలా బాగుంది, మీరు అంతకన్నా బాగున్నారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను, బాయ్. ఏడి టార్జన్, పిచ్చి పిచ్చిగా బాగేవంటే చెప్పు తెగుద్ది. కుట్టించుకోవచ్చులే. అవును, ట్రెడ్మిల్ చేసేటప్పుడు చెప్పేలా తగ్గుద్దే. రే కాశీ, ఏంట్రా? ఇందాక గుడి దగ్గర ఓ అమ్మాయిని చూశానురా, చాలా బాగుందిరా. అయితే ఆలస్యం ఎందుకు, పదా. చిచి, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, ఫ్యామిలీ గర్ల్. నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? తప్పేంట్రా? పెళ్ళనేది ఛానల్ లాంటిదిరా. సేమ్ ప్రోగ్రామ్స్ రిపీట్ అయ్యి బోర్ కొడుతుంది. మన బ్యాచులర్ లైఫ్ చూడు, కేబుల్ టీవీరా. FTV, VTV, ZTV, ఏ టీవీ అయినా నీ ఒంట్లో ఓపిక ఉండాలి గాని 100 ఛానల్స్ దాకా చూసుకోవచ్చు. కాకపోతే రిమోట్ రిపేర్ రాకుండా జాగ్రత్త పడాలి, అంతే. లేదురా, ఇక నా లైఫ్ కి ఒకటే టీవీ, ఒకటే ఛానల్. అది ఆ అమ్మాయి. తనెవరో ఏంటో పర్టికులర్స్ తెలుసుకుని పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఈడైపోయాడు.